ముగిసిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు. బాలికలలో గుంటూరు, బాలురలు, చిత్తూరు జట్లకు ప్రథమ స్థానం. విజేతలకు బహుమతులు అందజేసిన మున్సిపల్ చైర్మన్ మోర్లి సుప్రజామురళి. బుచ్చిరెడ్డిపాలెం డిఎల్ఎన్ఆర్ పాఠశాలలో జరిగిన అండర్-14 బాలబాలికల రాష్ట్ర స్థాయి స్కూల్ ఫెడరేషన్ వాలీబాల్ పోటీలు గురువారం ముగిశాయి. 13 జిల్లాల నుంచి 3 రోజుల పాటు హోరాహోరీగా తలపడిన ఈ పోటీలలో బాలికల విభాగంలో గుంటూరు జిల్లా జట్టు మొదటి స్థానంలో నిలవగా, బాలుర విభాగంలో చిత్తూరు జట్టు నిలిచింది. బాలికల విభాగంలో ప్రకాశం 2వ స్థానం, విజయనగరం 3వ స్థానంలో నిలిచాయి. బాలుర విభాగంలో 2వ స్థానంలో శ్రీకాకుళం, 3వ స్థానంలో వెస్ట్ గోదావరి నిలిచాయి. ఈ పోటీలలో ప్రతిభ కనపరిచిన 12 మంది క్రీడాకారులను జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. పోటీలలో విజయం సాధించిన క్రీడాకారులకు బుచ్చి మున్సిపల్ చైర్మన్ మోర్ల సుప్రజామురళి, సిఐలు శ్రీనివాసరెడ్డి, సురేష్ బాబులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించిన సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులను అభినందించారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి అధికారులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మరియు మీడియా మిత్రులకు నా నమస్కారాలు. ఇక్కడికి అన్ని జిల్లాల నుంచి విచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. చాలా బాగా కష్టపడి చాలా బాగా ఆడారు. చాలా సంతోషంగా ఉంది. మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఇంతటి పండుగ వాతావరణం చాలా సంతోషంగా ఉంది. గెలుపు ఓటమిలు అనేది సహజం. ఎవరు కూడా బాధపడద్దు. ఇప్పుడు గెలుపొందిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్. మన నెల్లూరు జిల్లాకి ప్రభుత్వం వారు 4 రాష్ట్ర స్థాయి పోటీలను ఎంపిక చేయడం జరిగింది. అందులో 2 ఫెన్సింగ్ మరియు వాలీబాల్ టోర్నమెంట్ బుచ్చి మున్సిపాలిటీలో డిఎల్ఎన్ఆర్ హై స్కూల్లో జరగడం చాలా సంతోషం. ఇందుకు కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మా రమణయ్య సార్ గారికి, దేవికా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్ని జిల్లాల నుంచి విచ్చేసినటువంటి క్రీడాకారులకు మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు అన్ని విధాలుగా మీకు ఏవైతే అవసరమో అవన్నీ కూడా దగ్గరుండి చూసుకోమని చెప్పడం జరిగింది. మేడం గారికి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు మరీ మొన్న వచ్చినప్పుడు మరీ చెప్పడం అందరికీ, పీటీ సార్స్ అందరికీ కూడా, రమణి సార్ గారికి, దేవికా మేడం గారికి అందరికీ కూడా మరీ చెప్పి వెళ్ళడం జరిగింది. అటువంటి ఎమ్మెల్యే మనకి దొరకడం ఈ నియోజకవర్గ ప్రజలు చేస్తున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. మేడం గారు క్రీడాకారులకు, ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటారు. మీరు నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా అండర్-17 కూడా మీరు ఇక్కడే ఆడుతున్నారని రమణి సార్ చెప్పడం జరిగింది. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మళ్ళీ ఇంకోసారి కలుసుకోబోతున్నాం. చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి 2 కూడా మన బుచ్చి మున్సిపాలిటీలోనే ఇక్కడే జరుగుతున్నాయి. అందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క క్రీడాకారులు కూడా మీ ఇళ్లకు, మీ జిల్లాలకు, మీ ఇళ్లకు వెళ్ళి మళ్ళీ మీ పీటీ సార్లకి మాకు ఫోన్ చేసి చెప్పండి. మీరందరూ కూడా మీ ఇళ్ళకి క్షేమంగా చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ 1 సెకండ్.
కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్. నాకు ఈరోజు ఇంతటి అవకాశం ఇచ్చిన రమణి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కోలాహలంగా జరిగింది. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు కూడా బాగా స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో పోటాపోటీగా నువ్వా నేను అన్నట్టుగా ఆడారు. అందరికి కూడా అభినందనలు. అట్లాగే నెక్స్ట్ జూన్ 5న నేషనల్స్కి వెళ్ళే బాలికల టీము కడపకి వెళ్తుంది. అట్లాగే బాలురు టీము మహారాష్ట్రకి వెళ్తుంది. ఈ 10 రోజులు కూడా వాళ్ళు ఇక్కడ క్యాంప్ చేస్తారు. క్యాంప్ చేసి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. వాళ్ళకి కిట్లు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. క్యాంప్ కూడా ఇక్కడ కోచ్తోని బాగా గట్టిగా చేస్తామని చెప్పి చెప్తున్నాం. నేషనల్స్లో కూడా మీరు బాగా ఆడి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి, మంచి మెడల్ తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లాగే ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఉండే గ్రౌండ్స్ తయారు చేయడానికి ఇక్కడ కబడ్డీ ప్లేయర్స్ కానీ రమణయ్య శిష్యులు కబడ్డీ ప్లేయర్సు, అట్లాగే ఇక్కడ స్కూల్లో పిల్లలందరూ కూడా బాగా సహకరించారు. ఇక్కడ ఈ టోర్నమెంట్ సక్సెస్ చేయడానికి రిఫరీస్ కానీ అట్లాగే టీచర్స్, పీఈటీస్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకి ఇంకా టైం లేదు కాబట్టి ప్లేయర్స్ అందరూ కూడా ఇదే స్పిరిట్తో ప్రాక్టీస్ చేయండి. మీరు మంచి భవిష్యత్తు ఉంటుంది. సీనియర్స్ లెవెల్లో, యూత్ లెవెల్లో, సీనియర్స్ లెవెల్లో కూడా మీకు మంచి మెడల్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. స్టడీస్తో పాటు మంచి ఉద్యోగాలు కూడా వస్తాయి స్పోర్ట్స్ కోటాలో. కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలా. స్పోర్ట్స్ హాస్టల్స్ ఏదైనా ఉంటే స్పోర్ట్స్ హాస్టల్ కూడా వెళ్ళి మీరు సెలెక్ట్ అయితే కనుక మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. టైం లేదు కాబట్టి అందరూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఒక్కళ్ళు మాట్లాడతారు.